పోతుంది. ఎందుకంటే ఎవరో గురించి మనం గౌరవం సంపాదించాలని చెప్పి మనం ఉన్న అప్పులు చేసేసుకొని అప్పుల పాలైపోతే చాలా కష్టం. కనుక చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంత స్మరిస్తూ, ఎంత ధ్యానిస్తూ, ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాన్నిస్తుందనమాట. ప్రత్యేకించి ఈ మాసంలో వీరు చాలా జాగ్రత్తగా ఆర్థికమైన ఇబ్బందులున్నప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ, మరి చేయాల్సిన అప్పులు కానీ, ఇవన్నీ గూడా జాగ్రత్తలు పాటిస్తూ, ఒకరి ఇబ్బందులు మీరు తలదూర్చకుండా, ఒకరి అప్పుల్లో మీరు తలదూర్చకుండా, మీ ప్రయత్నాలు మీరు చేస్తే అన్నిట్లో కూడా విజయం సాధించొచ్చనమాట. వీరికి మనోవిచారం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మాసంలో. అంటే అనవసరమైన ఆలోచన ఎక్కువగా ఉండటం. ఇక్కడే ఉంటారు గానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల గూడా సమస్యలు కలుగుతూ ఉన్నాయి. అవమానాలు, అపనిందలతో ఈ